ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైపోయింది. 10వ ఎడిషన్ ప్రారంభం కాబోతుంది జూన్ 12 నుంచి జూలై 5 వరకు. మరి 7 వెన్యూస్ లో ఈ పోటీలు అయితే జరగబోతాయి. వరల్డ్ కప్ మ్యాచెస్ ఫర్ ద ఫస్ట్ టైం 12 టీమ్స్ తలపడబోతున్నాయి టీ20 వరల్డ్ కప్ లో. నెదర్లాండ్స్ టీం తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయింది. సో ఈసారి రేసులో ఆ టీం కూడా ఉండబోతోంది. మరి 12 టీంలు, 33 మ్యాచ్లు, 7 వేదికలు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి 9 సీజన్లలో మరి ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు అంటే ఆస్ట్రేలియానే. అది అందరికీ తెలిసిన విషయమే. 6 సార్లు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది ఆస్ట్రేలియా. 2009లో ఇనాగరల్ సీజన్ జరిగింది, అది కూడా ఇంగ్లాండ్ లో జరిగింది. మళ్ళీ ఈ 10వ సీజన్ ఇంగ్లాండ్ లోనే జరగబోతోంది. ఈ మధ్యలో జరిగిన అన్ని సీజన్లలో కలిపి 6 సార్లు ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచింది. ఫస్ట్ సీజన్ 2009లో ఇంగ్లాండ్ గెలిచింది. ఆ తర్వాత 2010, 12, 14 ఈ 3 సీజన్లలో హ్యాట్రిక్ కొట్టింది ఆస్ట్రేలియా. ఇక 2016లో వెస్టిండీస్ గెలిచింది. మళ్ళీ 2018, 2020, 2023 ఈ 3 సీజన్లలో మళ్ళీ ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. ఇక 2024లో న్యూజిలాండ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. మొత్తంగా అయితే 6 సార్లు ఆస్ట్రేలియా గెలవగా ఒకసారి ఇంగ్లాండ్, ఒకసారి వెస్టిండీస్, ఒకసారి న్యూజిలాండ్ ఛాంపియన్ గా నిలిచాయి. మరి ఏ టీమ్స్ ఆడబోతున్నాయి? మరి మొత్తం 12 టీమ్స్ ని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా. ఇక గ్రూప్ 2లోనూ 6 టీమ్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్. సో ఈ 6 టీమ్స్ గ్రూప్ 2లో ఉన్నవి. సో మరి గ్రూప్ 1లో ఉన్న టీమ్స్, గ్రూప్ 2లో ఉన్న టీమ్స్ తమ గ్రూప్ లో ఉన్న టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అంటే మొత్తంగా ప్రతి టీము 5 మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ 1లో టాప్ 2లో నిలిచిన టీమ్స్, గ్రూప్ 2లో టాప్ 2లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ కి చేరుకుంటాయి. గ్రూప్ 1లో నెంబర్ 1 టీం, గ్రూప్ 2లో నెంబర్ 2 టీంతో ఆడుతుంది. ఇక రెండో సెమీఫైనల్ గ్రూప్ 2లో నెంబర్ 1 టీం, గ్రూప్ 1లో నెంబర్ 2 టీంతో ఆడుతుంది. సెమీఫైనల్లో గెలిచిన టీమ్స్ ఫైనల్లో తలపడబోతాయి. ఫైనల్ జూలై 5న లార్డ్స్ లో జరుగుతుంది. మరి ఏ టీమ్స్ ఫేవరెట్స్? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఆస్ట్రేలియా ఇప్పటికే 6 సార్లు ట్రోఫీ గెలిచిందని. సో ఖచ్చితంగా ఈసారి కూడా ఆస్ట్రేలియా అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో జరుగుతోంది కాబట్టి, మరి గతంలో కూడా ఇంగ్లాండ్ లో జరిగినప్పుడు ఇంగ్లాండే విజేతగా నిలిచింది కాబట్టి ఈసారి ఇంగ్లాండ్ కి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక సౌత్ ఆఫ్రికా గత 2 ఎడిషన్స్ లో వరుసగా ఫైనల్ కి చేరింది. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ కూడా గత 2 ఎడిషన్స్ లో ఫైనల్ కి చేరింది. అంతేకాదు మనం ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా చూసాము, ఇండియా గెలిచింది. అప్పుడు కూడా సౌత్ ఆఫ్రికానే ఫైనల్ కి చేరింది. సో కాబట్టి సౌత్ ఆఫ్రికా వరుసగా ఫైనల్స్ కి అయితే చేరుతూ వస్తుంది కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికాని కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా చెప్పుకోవచ్చు. ఇక ఇండియా ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ గెలవాలి అని అయితే దృఢ నిశ్చయంతో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఓడిఐ వరల్డ్ కప్ ని గెలిచింది. సో ఆ ఊపు మీద ఉన్నారు, ఆ జోష్ లో ఉన్నారు. కాబట్టి టీ20 ఈ ఫార్మాట్ లో కూడా టైటిల్ గెలవాలి, ఈ ఫార్మాట్ లో కూడా ఛాంపియన్ గా నిలవాలని అయితే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మరి ఇండియా ఆడబోయే మ్యాచ్లు ఏంటి? ఇండియా షెడ్యూల్ ఎలా ఉంది? సో ఇండియా తమ ఫస్ట్ మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్ తో ఆడబోతుంది. జూన్ 17న నెదర్లాండ్స్, జూన్ 21న సౌత్ ఆఫ్రికా, జూన్ 25న బంగ్లాదేశ్, జూన్ 28న ఆస్ట్రేలియాతో. సో టఫ్ టీమ్ అయినటువంటి ఆస్ట్రేలియాతో అయితే గ్రూప్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడడం అయితే ఇండియాకి కొంత కలిసి వచ్చే అంశం. ఎందుకంటే అప్పటికే తమ రిజల్ట్స్ ప్రకారము తమ ఫ్యూచర్ ఏంటి అన్నది అయితే డిసైడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మరి ఆస్ట్రేలియా మీద దానికి తగ్గట్టుగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్ట్రేలియాతో ఎందుకు డూ ఆర్ డై సిచ్యువేషన్ దాకా తెచ్చుకోవడం అంటే ముందున్న మ్యాచ్ లోనే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆస్ట్రేలియా కాకుండా సౌత్ ఆఫ్రికా కూడా వీళ్ళకి టఫ్ అపోనెంట్ అనే చెప్పొచ్చు. సో ఈ 2 టీమ్స్ ని కనుక విజయవంతంగా దాటగలిగితే ఖచ్చితంగా సెమీస్ రేస్ కి అయితే వెళ్తుంది. మరి ఇప్పటి వరకు 4 సార్లు సెమీఫైనల్ కి చేరింది 10 ఎడిషన్స్ లో. ఇండియా 4 సార్లు సెమీఫైనల్ కి చేరి 4 సార్లు ఇంటి దారి పట్టింది, ఫైనల్ కి చేరలేకపోయింది. ఒకే ఒకసారి ఫైనల్ కి చేరింది 2020లో. సో ఆ ఎడిషన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది, రన్నర్ అప్ గానే సరిపెట్టుకుంది. సో మొత్తంగా అయితే ఉమెన్ ఇన్ బ్లూ కి టీ20 వరల్డ్ కప్ అనేది అందరినీ ద్రాక్షగా మారింది. మరి ఈసారైనా ఖచ్చితంగా ఆ కళ నెరవేర్చుకోవాలని అయితే పట్టుదలతో ఉంది హర్మన్ప్రీత్ కౌర్ అండ్ టీం. మరి టీంలో కీ ప్లేయర్స్ ఎవరున్నారు? సో టీం కనుక మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మనం
ఒక ప్లేయింగ్ 11 కనుక అనుకుంటే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది పేపర్ మీద టీం. ఓపెనింగ్ లో షఫాలి వర్మ, స్మృతి మందన, ఆ తర్వాత యష్టికా భాటియా, జమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీచరణి, క్రాంతి గౌడ్. సో ఈ రకంగా అయితే ప్లేయింగ్ 11 సెట్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ప్లేయర్స్ ఉన్నారు. సో స్పిన్నర్లకు అయితే వీళ్ళకి కుదవలేదు టీంలో. ఎటు వచ్చి పేస్ అటాక్ అయితే నందని శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి ఉంది. భారతి ఫుల్మలి కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అండ్ మీడియం పేస్ కూడా వేస్తుంది, తను కూడా పేస్ బౌలరే. ఇక స్పిన్నర్లు అయితే చాలా మంది ఉన్నారు. రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, దీప్తి శర్మ, షఫాలి వర్మ కూడా బౌలింగ్ వేస్తుంది ఆఫ్ స్పిన్. మనం చూసాం ఓడిఐ వరల్డ్ కప్ లో షఫాలి వర్మ వికెట్ కూడా తీసింది, ఒక మంచి బ్రేక్ త్రూ కూడా అందించింది. సో కాబట్టి వీళ్ళకి టీం అయితే చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఉమెన్ ఇన్ బ్లూ, మరి హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ స్మృతి మందన ఈ ఇద్దరి పైన అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ కి మంచి రికార్డ్స్ ఉన్నాయి, కన్సిస్టెంట్ గా ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎడిషన్ లోనూ పార్టిసిపేట్ చేసిన ఏకైక ఇండియా ఉమెన్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. ప్రతి ఎడిషన్ లోనూ ఆడింది, 2009 నుంచి మొదలు పెడితే 2024 వరకు. సో ఈ ఎడిషన్ లో కూడా తను ఆడుతుంది. తనకు ఒక రేర్ రికార్డు కూడా ఉంది. అదేంటి అంటే ఇప్పటి వరకు ఇండియా తరపున T20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. 2018 లో అనుకుంటా న్యూజిలాండ్ పై చేసింది, 103 రన్స్ చేసింది 50+ బాల్స్ లోనే. సో అదైతే తన కెరియర్ లో ఒక మంచి రికార్డుగా ఉంది. సో అటువంటి ఫామ్ నే కోరుకుంటుంది టీమిండియా. సో అటువంటి ఫామ్ నే కోరుకుంటారు అభిమానులు కూడా. ఈసారి ట్రోఫీ గెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా స్టెప్ అప్ అవ్వాలి. స్మృతి మందన అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ ఎట్లాగో ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడుతుంది, యష్టికా భాటియా కూడా. సో అండ్ జమీమా రోడ్రిగ్స్ అండ్ రిచా ఘోష్ ఈ ఇద్దరు కీలకంగా ఉంటారు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో వీళ్ళిద్దరు కూడా కెప్టెన్ కి సపోర్టివ్ గా నాక్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఫినిషర్ రోల్ లో అయితే మనం రిచా ఘోష్ ని చూడొచ్చు. రీసెంట్ గా కూడా ఇంగ్లాండ్ తో జరిగినటువంటి వార్మప్ మ్యాచ్ లో రిచా ఘోష్ దాదాపు గెలిపించినంత పని చేసింది. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడింది, 30+ బాల్స్ లోనే 60+ రన్స్ స్కోర్ చేసింది. లోయర్ ఏంటంటే రీసెంట్ గా ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల T20 సిరీస్ కూడా ఆడారు. అందులో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయారు. మొన్న జరిగిన వార్మప్ మ్యాచ్ లో దాదాపు గెలిచినంత పని చేశారు. కాబట్టి టీం అయితే మంచి ఫామ్ లో ఉంది. ఆ కొంచెం ఫినిషింగ్ జింక్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి. ఆల్రెడీ మనం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి స్టేట్మెంట్ కూడా చూసాము, ఈసారి ఖచ్చితంగా ఫియర్లెస్ క్రికెట్ ఆడతాము ఫస్ట్ మ్యాచ్ నుంచి అని చెప్పింది. కాబట్టి డెఫినెట్ గా కూడా అభిమానులు అయితే అదే కోరుకుంటారు, ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి, ట్రోఫీ కూడా గెలవాలని అయితే అనుకుంటారు. మరి ఈసారి టీమిండియా ట్రోఫీ గెలుస్తుందా? మరి ఎవరెవరు ఫేవరెట్స్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.